మీ భోజనాలు బాగున్నాయి ఇక్కడ? నేను ఇప్పుడే అది తిన్నా. ఇది మన ఆలు కూర బాగుంది. బంగాళదుంప అనాలా? బంగాళదుంప, ఆలు కూర, ఉర్లగడ్డ అంటారు రాయలసీమలో. మీరు బంగాళదుంప అంటారా? ఏమంటారు మీరు? బంగాళదుంప, ఉర్లగడ్డ. మా సైడ్ ఉర్లగడ్డ అంటారు. ఆనియన్స్ ఏమంటారు మీరు? మా దగ్గర ఎర్రగడ్డలు అంటారు. ఎర్రగడ్డలు అంటారు. ఉల్లిపాయ. భోజనాలు అన్నీ బాగున్నాయా? సంతోషమేనా మీరు ఇక్కడ ఉండేది? బాగా చదవండి ఇష్టంగా. ఇక్కడ ఏదో అన్నాలు పెడతా ఉన్నారు, తింటా ఉన్నాం, పండుకుంటా ఉన్నాం, తెల్లారుతా ఉంది అంటే కుదరదు. బాగా చదవాలా, ఇష్టంగా చదవాలా, కసిగా చదవాలా. చదివితేనే మీ భవిష్యత్తు మారుతుంది. మీకోసం ఇంత పెద్ద బిల్డింగులు కట్టి, ఇంత స్టాఫ్ని పెట్టి, ఇంత కోట్ల ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. చూడండి ఎంత, జస్ట్ ఒక 300 మంది పిల్లలకు, అంతే కదండి? అప్రాక్సిమేట్లీ 40 సీట్స్ 7 క్లాసెస్, 280 మెంబర్స్కు. ఏ గ్రూప్ ఉందండి ఇక్కడ? ఇంటర్మీడియట్. బాగా ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అంటే సండే రోజు మీ బట్టలు ఉతుక్కోవడం అవన్నీ ఉంటాయి కదా. మిగతా రోజులలో బాగా చదవాలి. భోజనాలు బాగున్నాయి. మీకు ఒక టిఫిన్ మారుస్తా, మీకు నచ్చని టిఫిన్ ఏదైనా ఒకటి చెప్తే. ఉప్మా మీ బద్ధశత్రువా? సరే ఉప్మా మారుద్దాం, కానీ నాకు 2 మాటలు ఇవ్వాలా. ఇస్తారా? అవకాశం ఉంటే ఇస్తారా, లేకుంటే లేదా? ఇస్తారా? ఉప్మా తీసేద్దాం. జీవితంలో ఉప్మా తినకూడదు ఎప్పుడు. జీవితంలో ఉప్మా తినకూడదు. ఓకేనా? ఇంకొక మాట, రేపు మీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఇంట్లో ఉప్మా చేయకూడదు. చేయకుండా ఉంటారా? ఫస్ట్ చేసేది అదే. ఎందుకంటే ఈజీ మేకింగ్. ఆ పికిల్స్ ఏ ఉంటాయి, పెట్టుకొని తినిపోతా అంటారు. ఊరికే జోక్గా చెప్పాను. ఎందుకంటే ఎక్కువ మందికి చేసేటప్పుడు ఉప్మా కొంచెం టేస్ట్ పోతుంది. ఏదో 3-4 చేసుకుంటే కొంచెం పల్లీలు, శనగపప్పులు, ముంత మామిడి పప్పు పలాస ఫేమస్ కదా. జీడిపప్పు మేము ముంత మామిడి పప్పు అంటాం. క్యాజునట్ అవి వేసుకొని తింటే బాగుంటుంది. ఓకే. ఏం సార్ ఏంది ఓకే అంటాడు, ఉప్మా మారుస్తలా మారవడానికి ఉన్నారా? మారుద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్. ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్ రేపు థర్స్డే మార్నింగ్. అయితే ఆ రోజు ఎగ్ ఉండదు. ఆ ఎగ్గును దీనికి వాడతాం. ఓకేనా మేడం? మీకు రాసిస్తున్నారు. మీరు ఆ వెండర్స్కి చెప్పి ఉప్మా రవ్వ చట్నీకి సరిపోయే పదార్థాలు క్యాన్సిల్ చేయండి. దాని బదులు మనకు పర్ క్యాపిటాలో ఆనియన్స్ బాగా కట్ చేపించి పొరట్లాగా చేసి రైస్ చేసి దాంట్లో ఫ్రై చేయి, అంటే కలిదిప్పేసి. అది ఒక థర్స్డేనేమో టమాటా బాగా పేస్ట్ చేసి బాగా ఉడకబెట్టి దాంట్లో రైస్ వేసి తిప్పేయాలి. 2 పెట్టండి. రెండిట్లో పిల్లలు ఏది బాగుంది అనుకుంటే అది కంటిన్యూ చేయాలి. ఓకేనా? హ్యాపీనా? మరి మీరు నాకేమిస్తారు గిఫ్ట్? మంచి చదువుకొని మంచి మార్కులు సాధించడమే మీరు ఇచ్చే గిఫ్ట్. మీరు మంచి మార్కులు వచ్చి మంచి జీవితంలో మీరు మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు, లేకపోతే మంచి ఫ్యామిలీ, మీ తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవడము, అదే మీరు ఇచ్చే గిఫ్ట్. అర్థమైందా? బాగా చదువుకోండి ఇష్టంగా. ఓకేనా? పెద్దగా అనుకొని మనం ఫెయిల్ అయినా కానీ బాధపడకూడదు. చాలా ఉన్నాయి. మనసుంటే మార్గం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో కూర్చొనే మన డబ్బు సంపాదించుకోవచ్చు. చిన్న వ్యాపారాలు, శారీస్ బిజినెస్, చిట్టీల బిజినెస్, టైలరింగ్, బొటిక్, బ్యూటీ పార్లరు, ఇట్లా ఇంట్లో కూర్చొని కూడా చిన్నవి చేసుకోవచ్చు. లేదా చుట్టుపక్కల ఉండే మీకు మంచి చదువు ఉంటే చుట్టుపక్కల ఒక 20 మంది పిల్లలకు ట్యూషన్ సాయంత్రం పూట. లేదు మీ హస్బెండ్ మంచిగా ఉండి మీ ఇబ్బంది లేదు, ఏం పని చేయకుండా పర్లేదంటే మీ పిల్లలకు మంచి చదువులు చెప్పుకోవచ్చు. చదువు అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని చేతిలో పట్టుకుంటే మీరు ఏమైనా సాధించగలరు. అట్లా కాకుండా ముద్దులాగా తయారయ్యి చదువుకోకుండా ఈ చిట్చాట్లు, ముచ్చట్లు ఏమంటారు మీరు, వ్యవహారాలు ఏమంటారు మీరు,
చిట్ చాట్ని ఏమంటారు? ముచ్చట్లు. మేము వ్యవహారాలు అంటాం. వ్యవహారాలు అంటామట. రాయలసీమ లాంగ్వేజ్. ఏమేం చెప్పినా చెప్పండి. ఉల్లగడ్డ, ఎర్రగడ్డ, కొంతమామిడి పప్పు, అన్నీ తెలుసుకోవాలా. అన్ని మాండలికం. రాయలసీమ ఒకటి, ఆంధ్ర సైడ్ ఒకటి, తెలంగాణ ఒకటి. మాండలికము కొన్ని వర్డ్స్ చేంజ్ ఉంటాయి. మేము ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతూ ఉంటాం కాబట్టి అన్నీ తెలుసు. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. భోజనాలు పెట్టారా? ఎంత స్ట్రెంగ్త్ ఉన్నారమ్మా? 30 ఏ రాలేదా? ఎంత మొత్తం స్ట్రెంగ్త్ ఎంత? 280 ఫుల్ అన్నీ. ఇదేనా డైనింగ్ హాల్? పిల్లలు ఉన్నారా? హలో, వెరీ గుడ్ ఈవినింగ్. ఇంత తక్కువ పిల్లలు ఉన్నప్పుడు కూడా మీరు చిక్కగా చేయకుండా ఇదంతా వేస్టే కదా. కొంచెం పప్పు చాలా తక్కువ ఉంది క్వాంటిటీ. పప్పు క్వాంటిటీ చాలా తక్కువ ఉంది. ఒక స్టూడెంట్కి 30 గ్రాములు వేయాల. దాదాపు ఎక్కువ చేశారు. ఇదంతా వేస్ట్ కదా, అయిపోవచ్చింది పిల్లలు తినేది కూడా. మళ్ళీ పెట్టించుకోండి. ఇది మజ్జిగ పెరుగు ఏముంటుంది? 4 కాలమా కేజీ మజ్జిగ లేదే? మజ్జిగ లేదే మరి? అన్నీ చెప్పొద్దమ్మా. మెనూ డివైడ్ కాకూడదు. మెనూ ప్రకారం ఇవ్వాలన్నీ మీరు. అలాగే నేను చెప్పేది కాదమ్మా, మీరు ఇవ్వాలి కదా. మీరు మెనూలో ఉన్నట్టు ఇవ్వాలి కదా. మెనూలో ఉన్నట్టు ఇవ్వకుంటే ఎట్లా? మెనూలో మనకేముందో ఆ మెనూ ప్రకారం అన్నీ ఇవ్వాలి మీరు. మరి ఇంకా మెనూ ఎందుకు చెప్పండి? మజ్జిగ ఉంది పిల్లలకు, ఇవ్వలేదు. టిఫిన్స్ అన్నీ బాగుంటాయా? స్నాక్స్ ఇస్తున్నారా? ఈవినింగ్ నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? డైలీ బాయిల్డ్ ఎగ్ ఇస్తారా? రోజు మార్చి రోజు ఇస్తారా? చికెన్ సండే రోజు చికెన్ ఇస్తున్నారా? ఎన్ని పీసెస్ ఇస్తారు? 3, 4, 5, 6 ఎన్ని అప్రాక్సిమేట్గా? ఒక 4, 5 ఇస్తారా? ఇగురు గ్రేవీ కావాల్సినంత ఇస్తారా? చికెన్ గ్రేవీ సండే రోజు. టిఫిన్స్ ఒక టిఫిన్ మారుస్తా. మీరు ఏదైనా టిఫిన్ బాగాలేదు ఒకటి చెప్తే. మీ టీచర్ తిట్టి చూస్తే ఎట్లా? నా తిట్టి చూడండి. మీకు ఏదైనా నచ్చని టిఫిన్ ఒకటి చెప్తే మారుస్తా. ఏది మారుస్తారా? ఏ టిఫిన్ అంటే ఇష్టం లేదు మీకు? ఉప్మానా? వద్దా ఉప్మా? మార్చేద్దామా? ఉప్మా బదులు ఏం కావాలి? రాసుకోయా? ఉప్మా బదులు ఏం కావాలి? మీ అక్కోళ్ళకి అందరికి ఎవరికైనా కూడా ఉప్మా ఇష్టం లేదా? ఉప్మా బదులు ఎగ్ రైస్ తింటారా? ఎగ్ రైస్ ఎగ్ రైస్ పెట్టిద్దాం. మీ అక్కోళ్ళకి అందరికి చెప్పండి, సార్ వచ్చారు, ఎగ్ రైస్ మార్చారు, హ్యాపీ అని చెప్పండి. గురువారం పొద్దున. అవునా? ఓకే, బాగా చదువుకోవాలి. బాగా మంచిగా కసిగా చదవండి. మీకు మంచి ఫెసిలిటీ ఇచ్చింది ప్రభుత్వం. కాబట్టి మీరు మంచి చదివితేనే మీ భవిష్యత్తు ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.
ఎగ్ రైస్ చెప్పండి. ఆ ఎగ్ రైస్ మనకు ఉప్మా రవ్వ ఉంది కదా, వాళ్ళకి క్యాన్సిల్ చేయండి. ఉప్మా రవ్వ ప్లస్ చట్నీకి సంబంధించిన వస్తువులు పర్ క్యాపిటా అవి తీసేసి దాని బదులు ఆనియన్స్ ఆయిల్ ఎక్స్ట్రా వాటి స్థానంలో అవి కొంచెం ఆనియన్స్ బాగా కట్ చేసి ఆనియన్స్ ఫ్రై చేసి ఎగ్స్ 280 ఉంటే 280 గుడ్లు కొట్టి వేయాలి. ఆ కొట్టేటప్పుడు మీరు ఉండాలి, ఎందుకంటే అవి బాయిల్డ్ ఎగ్స్ అయితే కనుక కౌంట్ ఉంటుంది, ఈ కౌంట్ ఉండవు కదా. కాబట్టి మీరు ఆ ఎగ్స్ అన్ని కొట్టి వేపించేయాలి. వేపించేసి ఫ్రై చేసి రైస్ దాంట్లో కలిపేసి పెట్టేసేయాలి, అంతే. రైస్ ఒట్టి రైస్. అమ్మా ఎవరు వంట వాళ్ళు ఎవరు రమ్మనండి, ఒకరిని రమ్మనండి. రండి అమ్మా. గంజి ఓరుస్తున్నారా లేకుంటే అట్టేసులు వేస్తున్నారా? ఓర్చకూడదమ్మా, అట్టేసులు పెట్టాలి. దాంట్లో అట్టేసులే పెట్టాలి. దాన్ని మీరు మా 45 క్యానల్స్ కలుపుతా ఉన్నాం బియ్యంలో. అవి మీరు గంజి ఓడిస్తే గంజిలో వెళ్ళిపోతాయి విటమిన్స్ అన్నీ, ఇవి ఉపయోగం లేదు. ఇప్పుడేం సన్న బియ్యమే కదా వచ్చేది, ప్రాబ్లం ఏముంది? మీరు ఓర్చకూడదు, గంజి ఓర్చకూడదమ్మా. ఖచ్చితంగా అట్టేసులు కావాలి. చూడండి అమ్మా, ఖచ్చితంగా ఆ బొక్కలు గిన్నెలు ఉంటే తీసేయాలా.